धर्मं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि స్వాధ్యాయ ప్రియులకు, జ్ఞాన స్వరూపులకు, జ్ఞానార్జిత ఇచ్ఛ కల మహాజ్ఞాన స్వరూపులకు హనిత నమస్కరిస్తూ, మరి బుద్ధ పౌర్ణమి కదండి ఈ బుద్ధ పౌర్ణమి రోజు మరి కొంచెం బుద్ధుడి గురించి తెలుసుకోవటం అనేది సమంజసం. అందులో పత్రి గారు చెప్పడము, వారి ద్వారా తెలుసుకోవడం అనేది ఒక అక్షర సత్యంగా ఉంటుంది. మరి బుద్ధ భగవానుడి గురించి కొంచెం తెలుసుకుందాం మాస్టర్స్. పరమ గురువులు అని చెప్పి, ప్రబోధులు అని చెప్పి పత్రి గారు ఒక 6 గురువుల గురించి తెలియచేశారండి. నిజమైన బుద్ధ సాంప్రదాయం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అన్నది ఇది బుద్ధ సాంప్రదాయమా అని చాలామంది అడుగుతుంటారు. బుద్ధ సాంప్రదాయం అంటే వాళ్ళకి తెలిసినది, వాళ్ళ మనసుల్లో ఉన్నది ఒక బుద్ధ సాంప్రదాయం అయితే, నిజమైన బుద్ధ సాంప్రదాయం వాస్తవానికి మరొకటి. కనుక వారికి తెలిసిన బుద్ధ సాంప్రదాయమా ఇది అంటే అది ఎంత మాత్రం కాదు. నిజమైన బుద్ధ సాంప్రదాయమా అంటే అవును, ఖచ్చితంగా బుద్ధ సాంప్రదాయమే, అబ్సల్యూట్లీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, బుద్ధుని గురించి తెలియని వాళ్ళందరూ బుద్ధుని గురించి తెలిసినట్లు మాట్లాడుతున్నారు. ఈరోజు మనం గౌతమ బుద్ధుని గురించి అందరికీ తెలియంది కొంత, తెలిసింది కొంత, రెండు కలగలిపి చక్కగా తెలుసుకుందాము. గౌతమ బుద్ధుడు ఈ భూమండలము మీద జన్మించిన ఉత్తమోత్తముల్లో ఉత్తముడు, పురుషోత్తముల్లో పురుషోత్తముడు. కనుక ఎవరైనా కూడాను తమ జీవితంలో పరిపక్వతను సాధించాలని అనుకుంటే వెంటనే ఇంకా వేరెవరూ కనబడరు, ఒక గౌతమ బుద్ధుడే కనబడతాడు. మన జీవితాలను మనం గౌతమ బుద్ధుని యొక్క జ్ఞానంలో, అనుభవంలో, ఆ యొక్క దివ్య చరిత్రలో, ఆ యొక్క దివ్య జీవితంలో మలుచుకుంటే అత్యంత సత్వరమైన ప్రగతి పదంలో మనం ముందంజలో ఉంటాం. నేను అదే చేశాను. చిన్నప్పటి నుండి గౌతమ బుద్ధుడంటే నాకు అపరిమితమైన ప్రేమ. ఇది చెప్తుంది నేను కాదండి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మాస్టర్స్. భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తంలో కానీ గౌతమ బుద్ధుడంటే, మరి జీసస్ క్రైస్ట్ అంటే తెలియని మనిషి అంటూ ఉండడు. జీసస్ క్రైస్ట్ను ప్రభావితం చేసిన మనిషి గౌతమ బుద్ధుడు. జీసస్ క్రైస్ట్ బుద్ధుని శిష్యుల ద్వారా బుద్ధోత్త పూర్ణతను గ్రహించాడు. గౌతమ బుద్ధుడికి ముందున్న శకం, గౌతమ బుద్ధుడికి తరువాత శకమని ఈ భూమండలంలో 2 వేరువేరు శకాలుగా చెప్పవచ్చు. ఎలాగైతే క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అంటామే, అలాగే బుద్ధుడికి పూర్వం బుద్ధుడి తర్వాత అని చెప్పవచ్చు. కనుక బుద్ధుని తర్వాత భూమండలం వేరు, మౌలికంగా వేరు. బుద్ధునికి పూర్వం భూమండలం వేరు. కనుక అంతటి గొప్ప మహత్తర బుద్ధ ప్రకాశం గురించి మనం ఈరోజు కొంత చెప్పుకుందాం, కొంత తెలుసుకుందాం. అంతఃపుర విలాస జీవితం నుండి విముక్తి మార్గం. బుద్ధుడు పుట్టినప్పుడే ఆయన జాతకం చూసి చెప్పారు, మహాసామ్రాట్ అయినా అవుతాడు, లేకపోతే మహాయోగీశ్వరుడైనా అవుతాడని. ఆయన అప్పటికే రాజకుమారుడు. మహాసామ్రాట్ కావాలంటే ఇంకా ఎన్నో రాజ్యాలను కొల్లగొట్టి మహాచక్రవర్తి కావాలన్నమాట. మామూలుగా ప్రతి రాజుకి ఉండే కోరిక అది. చిన్న రాజ్యం నుంచి పెద్ద రాజ్యం, పెద్ద రాజ్యం నుండి భూమండలం అంతటినీ తాను ఏకైక రాజు కావాలని చెప్పేసి. అలెగ్జాండర్ అందుకే కదా అందరినీ చంపి నరికి చక్రవర్తి అలెగ్జాండర్ అని పేరు తెచ్చుకున్నాడు. కనుక అలాంటి వాడైనా అవుతాడు, లేకపోతే మహాయోగీశ్వరుడైనా అవుతాడు అని చెప్పారు. నిజానికి యోగీశ్వరుడే అవుతాడనే వాళ్ళు జాతకం చెప్పారు. బుద్ధుడు పుట్టకముందు ఆయనను చూడడానికి అసిత మహర్షి ఆ వార్త తీసుకొని శుద్ధోధనుని దగ్గరకు వచ్చాడు. ఏడుస్తూ అన్నాడు, నేను అతన్ని చూడలేనే, అతను జ్ఞాని కాకముందే నేను చచ్చిపోతానే అని ఏడ్చాడనమాట. ఎందుకంటే అంతటి గొప్ప జ్ఞాని, అంతటి గొప్ప యుగ పురుషుడు, పూర్ణ పురుషుడు భూమండలంలో మరొకడు మళ్ళీ పుట్టడు, అంతకుముందు ఎప్పుడూ పుట్టలేదు. అంతటి అత్యద్భుతమైన సంఘటన నేను చూడలేను అని చెప్పేసి ఆ అసిత మహర్షి శుద్ధోధనుడి దగ్గర బోరుమని ఏడ్చాడు.
అసిత మహర్షి చెప్పినట్లుగానే గౌతమ బుద్ధుడు ఎక్కడ పుట్టాలో అక్కడ పుట్టి, ఎక్కడ పెరగాలో అక్కడ పెరిగి, తన జీవితంలో ఏం సాధించాలో అది సాధించి, తను ఎలా అందరికీ బోధించాలో, ఎలా బోధించి ఎలా చావాలో అలా చచ్చి, ఎలాంటి వరాల్ని ఈ భూమండలానికి తన ప్రసాదంగా ఇవ్వాలో, ఎలాంటి జ్ఞానాన్ని ఈ భూమండలానికి శాశ్వతంగా ఇవ్వాలో అలా ఇచ్చి ఆయన తెరమరుగయ్యాడు. బుద్ధుడిని అల్లారు ముద్దుగా పూలల్లో పెంచారు తల్లిదండ్రులు. ఆయన సకల కళల్లోనూ సకల విద్యల్లోనూ ఆరితేరి ముచ్చటగా వివాహం చేసుకుని అంతా బాగానే ఉంది పైకి. కానీ లోపల మట్టుకు ఏదో వెలితి, ఏదో చేయటం కోసం తాను వచ్చాడు, ఏదో పొందటానికి వచ్చాడు, అది ఇంకా మొదలు కాలేదే, ఏమిటో సంగతి అని చెప్పేసి ఆయన ఎప్పుడూ గుంబనంగా తానులో తాను ఉండేవాడు. ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, ముక్తసరిగా మాట్లాడేవాడు. అయితే పర్ఫెక్ట్గా మాట్లాడేవాడు కానీ ముక్తసరిగా మాట్లాడేవాడు. అందరితో చక్కగా ఉండేవాడు కానీ ఏదో లోపల ఉందే అని ఆలోచిస్తూ ఉండేవాడు. అది ఆయనతో ఉండే వాళ్ళకి అందరికీ లోపంగా తెలిసేది. కానీ బయటంతా పర్ఫెక్ట్గా ఉంది, అన్ని పనులు చక్కగా చేస్తున్నాడు అని అర్థం చేసుకుంటున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మరి ఒకానొక రోజు ప్రత్యేకంగా మరి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా బయటకు వెళ్ళాడు. ప్రత్యేకంగా బయటకు వెళ్ళినప్పుడు చూడటానికి మామూలుగా కంటపడినప్పుడు అతని తండ్రి ఎంతో జాగ్రత్తగా ఎవ్వరి కంట పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నప్పటికీ ఆయన తెల్ల జుట్టు వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసే నల్ల జుట్టు వాళ్ళను, అందంగా ఉండే వాళ్ళను సపర్యాలకు పెట్టేవాడు. వెంటనే ఈ విధంగా ఆయన మరి ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవాడు. ఎంత మాత్రం వైరాగ్యం బుద్ధుడికి రాకుండా చూసుకోవడానికి. అతి సర్వత్ర వజ్జయత్ కదా, ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే దానికి విపరీతంగా జరిగే తీరుతుంది. దీని గురించి మనం భయపడతామో అది జరిగే తీరుతుంది. శుద్ధోదండు చాలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునేసరికి సరిగా ఆయన దేనికోసమైతే భయపడ్డాడో అదే జరిగింది. ఒకానొక రోజు బుద్ధుడు బయటకు వెళ్ళి మరి చూడకూడని ముసలితనాన్ని, చూడకూడని రోగాన్ని, చూడకూడని చావుని చూసే తీరాడు. తన రథసారిది చన్నుడిని ఏమిటయ్యా ఇది అని అడిగాడు. అప్పుడు ఆ చన్యుడు, స్వామీజీ ఇవి అందరికీ వస్తాయి, మీకు వస్తాయి, నాకు వస్తాయి అన్నాడు. అలాంటి జీవితం అదేం జీవితమయ్యా, వీటి నుండి బయటపడే ముక్తి మార్గము లేనే లేదా అని బుద్ధుడు అడిగాడు. అప్పుడే ఒక సన్యాసి అటు నుంచి అలా వెళ్తున్నాడు. ఆ సన్యాసిని చూడండి సార్, ఆయన ముక్త పురుషుడు, ఆయన వెంట ఎంతమంది ఉన్నారో. ముక్తి అంటే ఏమిటో ఆయన దగ్గరికి వెళ్తే తెలుస్తుందేమో కానీ నా దగ్గర ఏం తెలుస్తుంది అన్నాడు ఆ చన్యుడు. సరే పోయి ఆయన్ని తీసుకురా, పట్టుకురా, రేపు పొద్దున్నే నేను ఆయనతో మాట్లాడాలి అన్నాడు బుద్ధుడు. చన్నుడు పోయి ఆ సన్యాసిని మర్నాడు పొద్దున్నే తీసుకువచ్చాడు. సన్యాసితో మాట్లాడుతూ బుద్ధుడు, ఏమిటయ్యా నువ్వు సాధించింది, నీ ముఖం చూస్తే ఆనందంగా ఉన్నట్లుగా కనపడుతున్నావు, ఏం చేశావు అని అడిగాడు. నేను ఇంకా పూర్తిగా ఆనందంగా లేను స్వామీజీ, ఆనంద మార్గం వెతుక్కుంటూ వెళ్తున్నాను, ఆనంద మార్గంలో పయనిస్తున్నాను. ఎక్కడో ఒకప్పటికి తప్పకుండా నాకు ఆనందం దొరికి తీరుతుంది, చాలామందికి దొరికింది, నాకు కూడా దొరికి తీరుతుంది అన్నాడు ఆ సన్యాసి. ఆ సన్యాసికి తెలిసిన గురువుగారుల అడ్రస్లన్నీ తీసుకొని ఆ మరుసటి రోజులు ఎర్లీ మార్నింగ్ గౌతముడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కఠోర సాధనల నుండి శ్వాస మీద ధ్యాస వైపు చన్యుడు తీసుకువచ్చిన సన్యాసి రకరకాల గురువుల పేరు చెప్పాడు. ఉద్దాక రామపుత్రుడు, అలా రాకలముడు. ఈ విధంగా అందరి దగ్గరకి గౌతమ బుద్ధుడు వెళ్ళి వాళ్ళ దగ్గర వారు ఏమేం చెప్పారో అవన్నీ వాళ్ళ యొక్క క్రియలు, అభ్యాసాలు, ముద్రలు, ఆసనాలు, ప్రాణాయామాలు, చర్చలు, రకరకాలు ఇలా ముక్కు మూసుకోమంటే ఇలా ముక్కు మూసుకొని అలా కూర్చొని నెత్తి మీద శీర్షాసనం వేయమంటే శీర్షాసనం వేసి ఇలా రకరకాలుగా చేశాడు. ఉపన్యాసాలు చేశాడు. ఈ గురువు దగ్గర నుంచి ఆ గురువు దగ్గరికి, ఆ గురువు దగ్గర నుంచి ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి తన చుట్టుపక్కల ఉన్న వారిలో ఎవరైతే ఈ యొక్క సాధనలో ఉన్నారో, గురువులుగా చెలామణి అవుతున్నారో వాళ్ళందరి దగ్గరకు వెళ్ళాడు. 5.5 సంవత్సరాలు తిరిగి 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 చివరకు ఎక్కడా సంతృప్తి పొందక ఇక తనకి తానుగానే అన్నీ తెలుసుకోవాలని నిశ్చయించుకొని ఘోరమైన తపస్సు చేద్దామని చెప్పేసి తాను పూర్తిగా ఆహారాన్ని విసర్జించి తనతో పాటుగా ఇంకొక 5 మిత్రులతో అలా తపస్సులో ఉండగా ఆల్మోస్ట్ అలా ఆ మిత్రులు ఆయన కలిసి అవసాన దశలోకి ఉన్నప్పుడు ఒక ఆవిడ
సుజాతని ఆవిడ ఈ గౌతముడిని చూసి, నీకేమైనా పిచ్చి పట్టిందా? మొత్తం ఈ భూమికలన్నీ వీపు కడుపు రెండు ఏకమైపోయాయి. నీవు చేసే సాధన అంతాను ఈ శరీరం నిలబడితేనే కదా అని చెప్పేసి పాయసం ఇస్తుంది. ఆయన గమనించి నిజమే కదా అని తలచి ఆ పాయసం త్రాగేసి బాగా ఆలోచించాడు. ఎవరూ లేరు, తానొక్కడే బాగా ఆలోచించాడు. ఎప్పుడైతే ఆ పాయసం త్రాగేశాడో ఆయన మిత్రులంతా ఆయన వదిలిపెట్టేశారు. వీడు భోగాల ఆలసుడు అయిపోయాడు, వీడు ఇక పనికిరాడు, వీడి దగ్గర మనం ఏం నేర్చుకుంటామని చెప్పేసి ఆ మిత్రులంతా వెళ్ళిపోయారు. తానొక్కడే కూర్చున్నాడు, ఆలోచించాడు. చిన్నప్పుడు తాను ఎవరో మంచి హాస్టల్ మాస్టర్ను చూసినట్లు గుర్తు చేసుకున్నాడు. నిజానికి చిన్నపిల్లలు ఎప్పుడు ఎంతో చక్కగా హాస్టల్ మాస్టర్స్ అందరితో కలిసి జీవిస్తారు. ఒక ప్రక్క ప్రాపంచికగాను మరొక ప్రక్కన హాస్టల్ మాస్టర్తోనూ తాను జీవించాడు. చిన్నగా ఉన్నప్పుడు అవన్నీ ఇప్పుడు గుర్తుకు వచ్చాయి. ప్రతి మనిషికి ఇలాంటి అనుభవాలు ఉంటాయి. చిన్నప్పుడు అందరికీ దివ్యచక్షు అనుభవాలు ఉంటాయి. దేనికంటే దివ్యచక్షు తెరుచుకుని ఉంటుంది. ఆ చిన్నప్పటి శైశవ స్థితిలో తర్వాత అందరూ మర్చిపోతారు. ఎవరైనా చిన్నపిల్లలు, అమ్మ నాకు చనిపోయిన తాతగారు కనబడ్డారు, మాట్లాడారు అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నీకు దయ్యం పట్టిందా అని అంటారు. అలా వాళ్ళ నోరు మూసేస్తారనమాట. నిజంగానే చనిపోయిన తాతగారు వాడికి కనబడ్డారు, వాడితో మాట్లాడారు. కానీ ఈ తల్లిదండ్రులు ఉన్నారే, వారు పరమ మూర్ఖులు. భయపడిపోయి ఆ శిశువుని దబాయించేసి చిన్నపిల్లల యొక్క దివ్య చక్షుని బంధించేస్తారు. అదే జరుగుతుంది ప్రతి ఇంట్లోనూ. ఎక్కడైతే ఇంట్లో ధ్యానులు యోగులు ఉంటారో వాళ్ళు మట్టుకు, ఆహా వాళ్ళు నీకు కనబడ్డారా, తాతగారు ఏం చెప్పారయ్యా, నా తరపున కూడా ఒక ప్రశ్న వెయ్యి నువ్వు అని చెప్పేసి అలా సహకరిస్తారు, అలా ప్రోద్బలం ఇస్తారన్నమాట. అలా చెయ్యాలి. కానీ అలా ఎక్కడా జరగటం లేదు కదా. గౌతమ బుద్ధుడి తల్లిదండ్రులు కూడా ఈ యోగులు ధ్యానులు కానే కాదు, వారు అందరిలాగే సగటి మనుషులు. కనుక ఇక్కడ ఈయన ఆ పాయసం కొంత త్రాగి ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఆ 5 సహచరులు వెళ్ళిపోగా చిన్నప్పటి ఆ యొక్క అనుభవాలన్నీ గుర్తుకు వచ్చాయి. అప్పుడు నా యొక్క అమాయక స్థితిలో, ఏ ధ్యాన స్థితిలో, ఏ ధ్యాస ప్రక్రియను చేపట్టి ఉన్నాను అని ఆలోచించాడు. ఏ ప్రత్యేక ధ్యాన ప్రక్రియ లేదు, ఏ కుంభకము లేదు, ఏ ప్రాణాయామము లేదు, ఏ శీర్షాసనము లేదు, ఏ మంత్రము లేదు. కనుక ఇవన్నీ కూడాను తప్పుడు పద్ధతులని అప్పుడు తెలుసుకున్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. పొద్దున్నే కళ్ళు మూసుకొని సహజంగా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించటం మొదలుపెట్టాడు. మరి పత్రి గారు ఏం చెప్తున్నారు రేపు తెలుసుకుందామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. My dear friends, my dear masters and my dear guides of Andhra Pradesh, ఈరోజు ఈ జూన్ 13వ తారీఖు గురు పౌర్ణిమ 2003 సందర్భంగా ఇక్కడ ఈ యొక్క బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలులో మనము విశేషముగా ఒక విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా గురువు అంటే ఏమిటో తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, గురువు అంటే ఎవరు? గుర్తుంచుకోండి, గురువు అంటే సరి అయిన మనిషి. మనుషుల్లో 2 వర్గాల వారు ఉన్నారు. సరి అయిన మనుషులు, సరి కాని మనుషులు. సరి అయిన మనుషులను బుద్ధి ఉన్నవాళ్ళు అంటాం. సరి కాని మనుషులను బుద్ధి లేదు అంటాం. బుద్ధి ఉన్నవాడిని బుద్ధుడు
అంటాము, బుద్ధి లేని వాడిని ప్రబుద్ధుడు అంటాం. కనుక ఈ ప్రపంచంలో, ఈ మానవ ప్రపంచంలో 2 తెగలున్నాయి, బుద్ధుళ్ళు, ప్రబుద్ధుళ్ళు. బుద్ధుళ్ళు అనగా బుద్ధి ఉన్నవాడు, ప్రబుద్ధుళ్ళు అంటే బుద్ధి లేనివాడు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, బుద్ధి అంటే ఇంగిత జ్ఞానము. బుద్ధి అంటే ఇంగిత జ్ఞానము. బుద్ధి అంటే ఇంగిత జ్ఞానము. బుద్ధి అంటే ఇంగిత జ్ఞానము. బుద్ధి అంటే కామన్ సెన్స్. బుద్ధి అంటే కామన్ సెన్స్. ఈ యొక్క సరియైన మార్గం, సరియైన మనిషి కావడానికి, అంటే బుద్ధి లేనివాడు బుద్ధి తెచ్చుకోవడానికి 8 పాయింట్లు ఉన్నాయి, 8 అంగములు ఉన్నాయి. ఈ 8 పాయింట్ల ఫార్ములాను అష్ట అంగ మార్గము అన్నాము. మార్గం యొక్క గమ్యమేమి? బుద్ధి. బుద్ధి లేనివాడు బుద్ధి ఉన్నవాడు కావలే. ఎలాగైతే బలము లేనివాడు బలము ఉన్నవాడు కావాలనో, బలుడు అయినవాడు మహాబలుడు కావాలనో, అదేవిధంగా బుద్ధి లేనివాడు బుద్ధి ఉన్నవాడుగా మనవలే. తర్వాత బుద్ధి ఉన్నవాడు మహాబుద్ధుడు కావలే. మహాబుద్ధుడిని బుద్ధుడు అంటాం. సరికాని మనుషులు సరి అవ్వవలే. దానికి 8 పాయింట్లు. మొట్టమొదటి పాయింట్, మై డియర్ ఫ్రెండ్స్, సరి అయిన దృక్పథం. సరికాని మనిషికి సరికాని దృక్పథాలు ఉంటాయి, సరి అయిన మనిషికి సరి అయిన దృక్పథాలు ఉంటాయి. కొన్ని సరికాని దృక్పథాలు చెప్తాను. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, అప్పుడే తొందర ఏమొచ్చింది, ఇంకా నా చిన్న వయసుగా, ఇప్పుడా ధ్యానము, ముసలివాడైన తర్వాత చేస్తాంలే. సరికాని దృక్పథం, ప్రోక్రాస్టినేషన్, పోస్ట్పోనింగ్. సరి అయిన దృక్పథం ఏమి? काल करे सो आज करे सो अब पल में प्रलय होगा बहुरी करोगे काపు. రేపు చేయవలసింది ఇవాళ చేయాలి, ఇవాళ చేయవలసింది ఇప్పుడే చేయాలి. అది సరి అయిన దృక్పథము. సరి అయిన దృక్పథములో ఉండేవాడే సరి అయిన మనిషి. సరి కాని దృక్పథములో ఉండేవాడు సరి కాని మనిషి, బుద్ధి లేనివాడు. సరి అయిన దృక్పథంలో ఉండేవాడు బుద్ధి ఉన్నవాడు. ఇంకొకటి, మన వల్ల ఏమవుతుందండి, వివేకానందుడు అంటే దైవాంశ సంభూతుడండి, గౌతమూతుడు అంటే ఆయన అలా పెట్టి పుట్టాడండి. మనకేంటండి, మనమంతా ఆర్డినరీ పీపుల్, సామాన్య మానవులం. ఇది సరికాని దృక్పథము. ప్రతి ఒక్కళ్ళు తల్లి గర్భం నుంచి వచ్చిన వాడే. రాముడు కానీ, కృష్ణుడు కానీ, జీసస్ కానీ, మరి వీరప్పన్ కానీ, హిట్లర్ కానీ, ఒకడు ఇలా తయారాడు, ఒకడు అలా తయారాడు. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వీరప్పను చెడ్డవాడు కాదు, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు హిట్లరు చెడ్డవాడు కాదు. తల్లిదండ్రులు వాడిని సరిగానే పెంచారు, కానీ పెద్దగా అయిపోయిన తర్వాత వాడికి మదం ఎక్కి. అంటే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అందరూ ముద్దు బిడ్డలే తల్లిదండ్రుల, కానీ వాడు పెద్దగా అయిన తర్వాత ముద్దు బిడ్డగా తయారవుతాడు, వీరప్పన్లా, హిట్లర్లా. అంటే తల్లిదండ్రులు సరిగ్గా పెంచారు చిన్నప్పుడు, వీడు పెద్దగా అయిన తర్వాత తనని తాను సరిగ్గా పెంచుకోలేదు. చూశారా? కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎలాగా సరికాని మనుషులతో నువ్వు సాంగత్యం చేస్తే నువ్వు సరికాని మనిషి అవుతావు. నువ్వు సరి అయిన మనుషులతో సాంగత్యం చేస్తే సరి అయిన మనిషి అవుతావు. కనుక
చిన్నప్పుడు సరే తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళ మీద తోసేయచ్చు. నువ్వు గడ్డం వచ్చిన తర్వాత, మీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రుల బాధ్యత, సంఘంది బాధ్యత అంటే నడవదు బండి. నువ్వే ఇటు పోవాలంటే ఇటు పోతావు, అటు పోవాలంటే అటు పోతావు. కనుక ఎవరు కూడాను దైవాంశ సంభూతుడు ప్రత్యేకముగా కాదు, అందరూ దైవములే. కనుక నేను దైవమైనప్పుడు నేను అఖండమైన శక్తి, అనంతమైన శక్తి నా దగ్గర ఉంది. కనుక నా దగ్గర ఏమి శక్తి లేదు, నేను మానవుడిని అనుకుంటే సరికాని దృక్పథము. నేను కృష్ణుడిలాగా బుద్ధుడిలాగా నాకు వాళ్ళ దగ్గర ఏది ఉందో నాకు అదే ఉంది, కనుక వాళ్ళు చేయగలిగింది నేను చేస్తాను అనుకుంటే సరి అయిన దృక్పథము, ఇంగిత జ్ఞానం ఉన్నది, కామన్ సెన్స్ ఉన్నది. ఆ దృక్పథంలో జీవించేవాడు సరి అయిన మనిషి. చూశారా, 8 పాయింట్లలో సరి అయిన దృక్పథము ప్రథమ అంశము. తర్వాత మా దగ్గర చదువు లేదండి. సరైన మనిషి కావడానికి డిగ్రీలు, బిఏలు, ఎంఎస్సి, పిహెచ్డి డిగ్రీలు కాదు. సరైన మనిషికి ఉండవలసింది 3 సరి అయిన తిండి, సరి అయిన వాక్కు, సరి అయిన ఆలోచన. ఈ సరి అయిన ఆలోచన, సరి అయిన వాక్కు, సరైన తిండికి ఎంబీబీఎస్కి, ఇంజనీరింగ్కి, పిహెచ్డికి, తెలుగు పండితుడికి, మరి సంస్కృత పండితుడికి సంబంధమే లేదు. సరి అయిన మనిషి కావడానికి చదువుతో పనియే లేదు. సరి అయిన మనిషి కావడానికి సరి అయిన దృక్పథాలతో పని ఉంది, సరి అయిన కోరికలతో పని ఉంది, సరి అయిన వాక్కుతో పని ఉంది, సరి అయిన జీవన భృతితో పని ఉంది, సరి అయిన శ్రద్ధతో పని ఉంది, సరి అయిన సమాధానంతో పని ఉంది, సరి అయిన ఏకాగ్రతతో, సరి అయిన ధ్యానంతో, సరి అయిన వ్యవహారంతో, వ్యవహార శైలితో. అష్టాంగ మార్గం, అష్టాంగ మార్గం బుద్ధి తెచ్చుకోవడానికి, బుద్ధిగా మనడానికి, సరి అయిన మనిషిగా కావడానికి 8 పాయింట్లు. మొట్టమొదటిది సరి అయిన దృక్పథములు. మేము ఇంట్లో గృహిణి అండి, ఏదో మొగుడి చాటుగా బతుకుతున్నామండి. మొగుడి చాటుగా బతకడం ఏమిటి? ఏ మనిషి ఎవడి చాటుగాను బతకడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, సరికాని దృక్పథములను వదిలిపెట్టేయండి, సరి అయిన దృక్పథం చేపట్టండి. ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్. సరి అయిన కోరికలు. నేను బాగా తిని పడుకోవాలి, వాడు నా కోసం కష్టపడాలి, వాడు సంపాదించాలి, నేను తినాలి. సరికాని కోరిక. ఎవడు సంపాదించి వాడు తినాలి. అందరిని కొల్లగొట్టి మనం తినరాదు, కష్టపడి చెమటోడ్చి తినవాలి. సరికాని కోరికలు ఉండరాదు. రావణాసుడికి సరికాని కోరిక ఉంది, మీకు తెలుసు. రావణాసుడి దగ్గర ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఇష్టపడి వాళ్ళందరూ రావణాసుడి దగ్గర ఉన్నారు. మండోదరి అంటుంది రావణాసుడితో, ఇంతమంది స్త్రీలు ఉన్నాము కదా నీకోసం, నీ సేవ చేయడానికి మేము మా మహాభాగ్యంగా భావిస్తున్నాము, ఇంకా ఎందుకయ్యా నీ మీద ఇష్టం లేదు నా స్త్రీని ఎందుకు కోరుకుంటున్నావు, సర్వనాశనం అవుతావు జాగ్రత్త అని. రావణాసుడు సరికాని కోరికే కోరాడు. కనుక సరి అయిన కోరిక కోరండి. సరి అయిన దృక్పథములు మొట్టమొదటిది, సరి అయిన కోరికలు రెండవది. అంటే ఇంకొకరిని బలాత్కారపరిచి నీ కోరిక తీర్చుకోరాదు. లాలించి మెప్పించి కోరికలు తీర్చుకోండి. బలాత్కారముగా, బలవంతముగా పక్క వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు పైశాచికంగా ప్రవర్తించడం అనేది బుద్ధి లేనివాడు, ఇంగిత జ్ఞానం లేనివాడు, కామన్ సెన్స్ లేనివాడు మానవుడు కాని మానవుడు. జంతు మానవుడు కాని మానవుడు అనగా జంతువు కదా, పశువు కదా. మై డియర్ ఫ్రెండ్స్, సరి అయిన దృక్పథములు మొట్టమొదటి సూత్రము, సరి అయిన కోరికలు రెండవ సూత్రము, సరి అయిన వాక్కు విధానము మూడవ సూత్రము. అంటే మాటలలో పటాటోపము, అలంకారము ఉండరాదు, మాటలలో అశాస్త్రీయం ఉండరాదు, మాటలలో క్లుప్తము ఉండవలే, అడిగినప్పుడే వివరణ ఉండవలే.
అడగనిచో క్లుప్తముగా వివరించవలే. 10 మంది ఉన్నప్పుడు 10 మందితో ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. మాటలలో సరి అయిన మాటలు, వాక్కు విధానం, సరి అయిన దృక్పథములు, సరి అయిన కోరికలు, సరి అయిన వాక్కు విధానం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, బుద్ధి తెచ్చుకుని బ్రతకాలంటే 8 పాయింట్లు. లేకపోతే సరి కాని మనిషి, బుద్ధి లేని మనిషి ప్రబుద్ధుడు. సరి అయిన వాక్కు విధానం, క్లుప్తముగా బహుక్లుప్తముగా ఉండేదే సరి అయిన వాక్కు విధానము. గేలి చేసి మాట్లాడేది సరికాని వాక్కు విధానం. పొగడ్తలకు పొంగిపోయి మాట్లాడేది సరికాని వాక్కు విధానం. నాలుగవది సరి అయిన జీవన భృతి. అంటే ఏది తిని బతకాలో అది తినే బతకాలి, ఏది తిని బతకకూడదో అది తిని బతకకూడదు. సరి అయిన జీవన భృతి. శాకాహారం తినండి, మాంసాహారం తినరాదు. అంటే ఈ శరీరాన్ని నిలపడానికి సరి అయిన విధానం ఉంది, సరికాని విధానం ఉంది. సరికాని విధానంతో శరీరంను నిలపవచ్చు, కానీ నిలపరాదు. మాంసం తిని ఆ మాంసంతో శరీర పోషణ చేయరాదు, శరీరం నిలపరాదు. అది సరికాని జీవనభూతి. ఈ యొక్క జీవించడానికి సరికాని పద్ధతులు, దొంగతనమును ఆశ్రయించరాదు, చంపి తినరాదు. దొంగకూడు కష్టపడి చెమటోడ్చి పని చేయవలే. ఇంత 2 బస్తాలు మోసి 2 రూపాయలు సంపాదించుకుంది, 2 మిరపకాయ బజ్జీలు తినండి. ఒక రొట్టె, ఒక తొక్క, మధ్యాహ్నం ఒక కాఫీ, రాత్రి ఒక రొట్టె, ఒక నిమ్మకాయ తొక్క. అంటే దొంగకు ఆఫీస్కి వెళ్ళి లంచము తీసుకుని ఆ లంచంతో ఇంట్లో పెళ్ళాంబిడ్డలకు ఐస్ క్రీములు పెడితే చచ్చిపోతారు వాళ్ళు తొందరగా. కష్టపడి 2 బస్తాలు మోసి ఒక రొట్టె ముక్క పెట్టండి, వాడికి 1000 సంవత్సరాలు జీవిస్తారు. అంటే సరికాని జీవన భృతి ఉండరాదు, సరి అయిన జీవన భృతి ఉండవలే. సరికాని శరీర పోషణ మార్గము, శరీర పోషణ ఉద్యోగం ఉండరాదు. సరి అయిన శరీర పోషణ మార్గము, సరి అయిన శరీర పోషణ ఉద్యోగము ఉండవాలి. డబ్బు సంపాదన సరిగ్గా ఉండవాలి. సరి అయిన జీవన భృతి. 4వది, మొట్టమొదటిది సరి అయిన దృక్పథం, 2వది సరి అయిన కోరిక, 3వది సరి అయిన వాక్కు, 4వది సరి అయిన జీవన భృతి. తర్వాత బుద్ధి తెచ్చుకోవడం కోసము సరి అయినది 5వ పాయింట్ ఏంటంటే సరి అయిన కర్మలు, అంటే సరి అయిన చేష్టలు. దృక్పథం అంటే భావనాక్షేత్రం చెందినది, కోరిక అంటే భావనాక్షేత్రం ఆత్మక్షేత్రానికి చెందినది, వాక్ అంటే వాక్క్షేత్రానికి చెందినది, జీవన భృతి మరి ఆత్మక్షేత్రానికి చెందినది, మరి వ్యవహార శైలి కర్మలు చేష్టా క్షేత్రానికి చెందినది. చూసారా, 4 క్షేత్రాలు ఉన్నాయి: ఆత్మక్షేత్రము, భావనాక్షేత్రము, వాక్క్షేత్రము, చేష్టాక్షేత్రం. అది కాని కోరికలు ఆత్మక్షేత్రంలో కంపు. ఆత్మకి సరైన కోరికలు ఉండాలి. అంటే రావణాసురుడు ఆ ఆత్మ పనికి రాంది, రాముడు పనికొచ్చే ఆత్మ. ఆత్మక్షేత్రంలో లొసగు ఉన్నది అక్కడ. దృక్పథము, ఇక్కడ సరికాని భావనలుంటే అది భావనాక్షేత్రంలో లొసగు. సరికాని పదములుంటే, వాక్ విధానం ఉంటే అది వాక్క్షేత్రంలో లొసగు. సరికాని జీవన భృతి మరి ఆత్మక్షేత్రంలో లొసగు. సరికాని కర్మలు చేష్టాక్షేత్రంలో లొసగులు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అంటారు నా దగ్గరికి వచ్చి, ఏం స్వామి ఏంటి ధ్యానం చెప్తా ఉంటావు నువ్వు అని చెప్పేసి, ఇదా సరైన కర్మ, ఈ విధంగా తెలుసుకుంటారా? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః.
సత్యం తెలుసుకొనుడి. ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి, ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం. పరిప్రశ్న, స్వామి నేను ధ్యానం గురించి తెలుసుకోదలుచుకున్నాము, దయచేసి సెలవిస్తారా? అది పరిప్రశ్న. అంటే సరియైన వ్యవహారం, సరియైన కర్మ, సరియైన చేష్టాక్షేత్రము. అంటే నీ దేహమును సరిగ్గా వంచుట, వినేముగా. ధ్యానం గురించి చెప్పండి మాకు, చల్తా గాడి నహి చల్తా. అందుకే సరియైన కర్మలు, సరియైన చేష్టాక్షేత్రం. తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. చెప్తారు, చెప్పడానికి రెడీగా ఉన్నారు. నువ్వు సరియైన విధానంగా కూర్చొని వాళ్ళు ఎక్కడ గర్వముతో, అంధకారంతో, మదముతో కూర్చుంటే, స్వామి నాకేమీ తెలియదు, పక్కింటికి పో అంటారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, అప్పుడు ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనం. శతకోటి జ్ఞానులు, శతకోటి ఆత్మదర్శనులు. చెప్పేవాడు ఎప్పుడూ ఉన్నాడు, వినిపించుకునేవాడు ఎప్పుడూ లేడు. ఎందుకంటే వాడి వ్యవహార శైలి తగలబడి ఉంది, అంటే వాడి చేష్టాక్షేత్రము తగులబడి ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, సరి కానివాడు, సరి అయినవాడు, మధ్యలో 8 పాయింట్లు, మధ్యలో అష్టాంగ మార్గం. తర్వాత సరి అయిన శ్రద్ధ. కుదురుగా కూర్చున్నాడు, బాడీ ప్రెజెంట్ బట్ మైండ్ యాబ్సెంట్. శరీరం ఉంది, మనసు మటుకు ఇంట్లో పెళ్ళాం దగ్గర ఉంది, మొగుడు దగ్గర ఉంది, పిల్లల దగ్గర ఉంది. శరీరం మటుకు కుదురుగా ఇలా కూర్చో, మనసు ఏమో ఇంటి దగ్గర. అంటే ఇది సరికాని శ్రద్ధ. అంటే తనువుతో శ్రద్ధ, మనసుతో అశ్రద్ధ. అది సరికాని శ్రద్ధ. కొంతమంది రేర్ పీపుల్, వాడి శరీరం ఇటు ఊపుతుంటాడు, అసలు వీడేం వింటలేడేమో అనుకుంటాము. ప్రశ్న వేస్తే అన్ని జవాబులు చెప్తాడు వాడు. తను డ్యాన్స్ చేస్తుంటుంది కానీ మనసు మటుకు నిలకడగా ఉంది, వాడు గ్రహిస్తున్నాడు. సరి అయిన శ్రద్ధ మన నమ్ముతో, మనసుతో చేసేది. చాలామందికి శరీరం కుదుట పడితే కానీ మనసు కుదుట పడదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, కామన్ సెన్స్తో జీవించండి, బుద్ధితో జీవించండి. బుద్ధి జీవులు కండి, ప్రబుద్ధుళ్ళు కావద్దు. సరి అయిన దృక్పథము, సరి అయిన కోరిక, సరి అయిన వాక్ విధానము, సరి అయిన జీవన భృతి, జీవన శైలి, సరి అయిన వ్యవహార శైలి, సరి అయిన శ్రద్ధ. కూర్చుంటే మనసా వాచా కర్మణ కూర్చునవలే, త్రికరణ శుద్ధి. ఇక్కడ కూర్చోడానికి ఇష్టం లేకపోతే ఇక్కడికి రాకూడదు. కెమిస్ట్రీ నేర్చుకోవడానికి ఇష్టం లేకపోతే కెమిస్ట్రీ స్టూడెంట్ కాకూడదు. క్రికెట్ నేర్చుకోవడానికి ఇష్టం లేకపోతే క్రికెట్ స్టూడెంట్ అభ్యాసి కాకూడదు. ధ్యానం నేర్చుకోవడానికి ఇష్టం లేకపోతే ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి లోపలికి రాకూడదు. కంప్యూటర్స్ మీద ఇష్టం లేకపోతే తల్లి కొడుకు, తండ్రి కొడుకు నువ్వు వెళ్తే తల్లి కొడుకు, తండ్రి కొడుకు నీ శరీరాన్ని కంప్యూటర్ క్లాస్లో పెడతావు, నువ్వేమో గార్డెన్లో తిరుగుతుంటావు. ఏం లాభం? ఈ కర్మలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. సమయము బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కనుక సరైన శ్రద్ధ, శ్రద్ధ ఎక్కడ ఉంటే అక్కడే మీరు ఉండవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేకుండా జ్ఞానం లభిస్తుందా? కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు బేసిక్ పాయింట్ బుద్ధి, కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం. సరి కానిది చేయడము బుద్ధి లోపించడము, సరి అయినది చేయడము బుద్ధి కలిగి ఉండడము కదా. బుద్ధి అనగా కామన్ సెన్స్. సరి అయిన దృక్పథము, సరి అయిన కోరిక, సరి అయిన వాక్ విధానము, సరి అయిన జీవన భృతి, సరి అయిన వ్యవహార శైలి, సరి అయిన శ్రద్ధ. తర్వాత సరి అయిన ఏకాగ్రత. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరందరూ వింటున్నారు. ఇప్పుడు మీకు కావాల్సింది శ్రద్ధ. అంటే మీ మనసు నిశ్చలమైపోవాలి, మనసు నిర్మూలమైపోవాలి. అది శ్రద్ధ. మనసు ఏకాగ్రతం చెందినప్పుడు, కాన్సన్ట్రేషన్ చెందినప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఏకాగ్రతతో మాట్లాడుతున్నాను. దీన్ని శ్రద్ధ అన్నారు, దీన్ని ఏకాగ్రత అంటారు. వినేటప్పుడు శ్రద్ధ, చెప్పేటప్పుడు ఏకాగ్రత.
ఏకాగ్రత అనేది 7వ పాయింట్. ఏ పని చేస్తున్నప్పుడల్లా ఏకాగ్రత ఉండవలే. శ్రవణము చేసేటప్పుడు శ్రద్ధగా ఉండవాలి. పని చేసేటప్పుడు ఏకాగ్రత, శ్రవణము చేసేటప్పుడు ఆ శ్రద్ధ అనేది 6వ పాయింట్, పని చేసేటప్పుడు ఆ ఏకాగ్రత 7వ పాయింట్. మై డియర్ ఫ్రెండ్స్, బుద్ధి కలిగి ఉండడం, ఏకాగ్రత 7వ పాయింట్. స్కూటర్ నడిపిస్తున్నాము, కాన్సన్ట్రేషన్గా నడపవాలి. ఒకసారి గౌతమ బుద్ధుడిని ఒక ఆయన అడిగాడు, స్వామి ధ్యానం అంటే ఏమిటి అడిగాడు. అంటే అతను ప్రాపంచిక మనిషి, ఆధ్యాత్మిక మనిషి కాలేదు కనుక అతనికి తగిన విధంగా గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే, ధ్యానం అంటే నడుస్తుంటే నడవడము, తింటుంటే తినడము అని చెప్పాడు. వాక్ వైల్ యు ఆర్ వాకింగ్, ఈట్ వైల్ యు ఆర్ ఈటింగ్. ప్రాపంచిక మనిషికి వాడికి ఏకాగ్రతే కావాలి. వాడికి ఈ మైండ్ ఎంటీ చేసుకోవడము, మూడో కన్ను ఉత్తేజపరచుకోవడము, నీ యొక్క నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవడము, ఇదంతా కూడాను 8వ పాయింట్. ప్రాపంచిక మనిషికి అవన్నీ అక్కర్లేదు. వాడికి అక్కర్లేనిది వీడు ఇవ్వడానికి చూపకపోవడం, వీడికి బుద్ధి లేకపోవడం. అక్కడ మనిషికి ఏది కావాలో తెలుసుకుని వాడికి అనుగుణంగా మనము ప్రతిస్పందించవలే. వాడి వినడానికి వచ్చింది ఒకటి, మనం చెప్పేది ఒకటి అయితే నీకు బుద్ధి లేదు, చెప్పేవాడికి బుద్ధి లేదు. మై డియర్ ఫ్రెండ్స్, కనుక ప్రాపంచిక మనుషులకి ఏకాగ్రత అవసరం. వాడు ఆ విద్యల్లో ఏదో నేర్చుకుంటాడు, ఏదో వృత్తిలో ఉంటాడు, కట్టెలు కొట్టుతుంటాడు, వాడికి కట్టెలు కొట్టడంలో ఏకాగ్రత కావాలి. అది 7వ పాయింట్. అది లక్ష్యంగా పెట్టుకుంటే అది సిద్ధిస్తుంది. అది లక్ష్యంగా తెలియకపోతే అది ఎలా సిద్ధిస్తుంది? కనుక సరైన దృక్పథములు, సరైన కోరికలు, సరైన వాక్య విధానము, సరైన జీవన భృతి, సరైన వ్యవహార శైలి, సరైన శ్రద్ధ, సరైన సమాధానం అంటే సరైన ఏకాగ్రత. సమాధానం అంటే ఏకాగ్రత. చేసే పనుల్లో ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఈజ్ 7th పాయింట్, మెడిటేషన్ ఈజ్ 8th పాయింట్. కనుక చివరి పాయింట్ ఏంటంటే, సరికాని వాడు సరి కావడానికి ఆఖరి మెట్టు, ఆఖరి యొక్క కృషి ధ్యానం. సరికాని ధ్యానం ఉన్నాయి అంటే మైండ్ని ఎంటీ చేసుకోవడానికి రామ 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 కృష్ణ కృష్ణ, సరికాని ధ్యాన విధానం. ఏదో గురువు మూర్తి పెట్టుకుని షిరిడి సాయిబాబా పెట్టుకుని ఆ షిరిడి సాయిబాబా మూర్తిని తలుచుకుంటడం సరికాని ధ్యాన పద్ధతి. ఏదో నామము ధరించడము, ఏదో రూపము ధరించడము సరికాని ధ్యాన పద్ధతి. శ్వాసను ధరించడమే సరి అయిన ధ్యాన పద్ధతి అని ఆ యొక్క 2500 సంవత్సరాల క్రితం ఒక బుద్ధి ఉన్నవాడు మనకి దొరికాడు. అప్పుడు వాణ్ణి మనం ప్రస్తుతిస్తున్నాం ఈరోజు. ఆ బుద్ధి ఉన్నవాడు, ప్రచండమైన బుద్ధి ఉన్నవాడు, మహాబుద్ధిశాలి, మహాబలుడులాగా మహాబుద్ధిశాలి. 2500 సంవత్సరాల కిందట ఆ బుద్ధుడు, ఆ మహాబుద్ధుడు, ఆ మహాబుద్ధి ఉన్నవాడు మనకి మార్గము చూపించే సరి అయిన దృక్పథములు, సరి అయిన కోరికలు, సరి అయిన వాక్కు విధానము, సరి అయిన వాక్కు విధానానికి నిజంగా పరాకాష్ట సోక్రటీస్, రమణ మహర్షి, ధర్మరాజు, విక్రమాదిత్యుడు, బేతాళుడు, వాళ్ళంతా ఎంతటి ప్రచండమైన సరైన వాక్ విధానం కలిగి ఉన్నారో మనం కూడా వాళ్ళని అనుసరించవాలి. మై డియర్ ఫ్రెండ్స్, సరి అయిన ధ్యానము 8వ పాయింట్, ఫైనల్ పాయింట్, ఎపెక్స్, పిరమిడ్ టాప్ ఆఫ్ దిస్ హోల్ సబ్జెక్ట్ ఆఫ్ సరి అయిన మనిషి. సరి కాని మనిషి సరి అయిన మనిషి కావాలే చనిపోయే లోపల. కాకపోతే సరి కాని మనిషిగానే శరీరం వదిలిపెడితే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. సరి కాని మనిషిగా చనిపోతే, సరి అయిన మనిషిగా చనిపోతే పునర్జన్మ నా విద్యతే, పునర్జన్మ ఉండదు. పునర్జన్మ అంటే
5వ క్లాస్లో పాస్ అయ్యి 6వ క్లాస్కి వెళ్తే దాన్ని పునర్జన్మ అనరు. 5వ క్లాస్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ 5వ క్లాస్లో వస్తే అది దాన్ని పునర్జన్మ అంటారు. కనుక ఒక క్లాస్లోంచి ఇంకో క్లాస్కి వెళ్తే, ఒక శరీరంలోంచి ఇంకో శరీరంకి వెళ్తే, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్తే, స్థితి మారితే గతి మారితే దాది పునర్జన్మ అనరు. స్థితి మారకుండా అదే స్థితిలో మళ్ళీ ప్రవేశిస్తే, అదే గతిలో మళ్ళీ జీవిస్తే దాన్ని పునర్జన్మ అంటారు. దాన్ని తప్పించుకోండి అయ్యా, పునర్జన్మ ఉండకూడదు అంటే అది అర్థం. 5వ క్లాస్లో పుట్టినవాడు వచ్చే సంవత్సరం 6వ క్లాస్లో పుడితే దాన్ని పునర్జన్మ అనరు. ఉన్న దాంట్లో మళ్ళీ పుడితే దాన్ని పునర్జన్మ అంటారు. పునర్జన్మ లేకుండా చేసుకుంటే అది అర్థం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఎందుకు పుట్టకూడదు అంటారు. పిచ్చోడా, ఉన్న దాంట్లో మళ్ళీ పుడతావా? చరితం చేస్తావా? పేషణం చేస్తావా? పిచ్చి కాదు. చేయండి చేయవలే, చూడండి చూడవలే. ఎప్పటికప్పుడు సదా ఎప్పుడు తెలిసిన దాంట్లోనే మగ్గుతూ ఉంటే దాన్ని పునర్జన్మ అంటాము. అది వదదు. సరికాని మనిషికి ఎప్పుడూ పునర్జన్మే, సరి అయిన మనిషికి ఎప్పుడు కూడాను ఆ పునర్జన్మ రాహిత్య పదవి. అంటే అలా వివిధ లోకాలు, వివిధ స్థితులు, గతులు అలా పుంఖానులుగా కొత్త కొత్తవి చూస్తూ ఉంటాడు. కొత్త ఒక వింత, పాత ఒక రోత. కొత్త ఒక వింత, పాత ఒక రోత. మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయ్యి అదే స్థితిలో పుట్టడం రోత అయిన పాత. పాస్ అవుతూ కొత్త కొత్త స్థితిలో, కొత్త కొత్త లోకాల్లో, కొత్త కొత్త శరీరాలతో, కొత్త కొత్త పాఠాలతో, కొత్త కొత్త సిలబస్తో అలా ముందుకు సాగడము కొత్త ఒక వింత, పాత ఒక రోత. రోత వద్దయ్యా అంటున్నాడు శంకరాచార్యుల వారు, శ్రీకృష్ణుల వారు, జీసస్. పాత వద్దయ్యా, రోతయ్యా, కొత్త కావాలయ్యా, వింతయ్యా. మై డియర్ ఫ్రెండ్స్, సరి అయిన మనిషి నిత్య నూతనంలో జీవిస్తాడు. సరి కాని మనిషి నిత్య అనూతనంలో, నిత్య పాతలో జీవిస్తాడు, దరిద్రుడు. కనుక ఈరోజు మనము విశేషముగా సరి అయిన మార్గం, సరికాని మనిషి సరి అయిన మనిషి కావడానికి సరి అయిన మార్గము, అష్టాంగ మార్గము ఆ గౌతమ బుద్ధుడికి, ఆ సిద్ధార్థుడికి పిరమిడ్ ప్రపంచం తరఫున, మరి మన అందరి తరఫున, యావత్ సృష్టి తరఫున నమస్కారం. So, Buddham means, Buddham, the word Buddham comes from the word Buddhi. What is Buddhi? If you are talking more, when I give a mic to somebody, if they talk more, 1 word, 2 words, I get jitters here. They are not supposed to talk. Just because I have given you a mic, what are you going to talk? You should keep in mind 100,000 factors before you open your mouth in front of a mic, which people hardly do, because they don't have buddhi. They don't know how much to speak. They just want to blah, 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 because they got a mic and an audience. No way. So, whenever somebody speaks, then I see the buddhi parameter. इसके पास कितना बुद्धि है. Very difficult to open your mouth unless you are having a perfect Buddhahood. You cannot open your mouth perfectly. Impossible. Nobody can do it. Buddhi is rustic common sense. Buddhi is rustic spiritual sense. So when we say Buddham Sharanam Gacchami, we seek that enlightenment which is pure material enlightenment, and we also seek that enlightenment which is pure spiritual enlightenment. If you cannot know what is life after death, you can never know what is life before death. Prima facie ruled out, by and large. Gautama Buddha, before his enlightenment, was enlightened. After his enlightenment, he became more enlightened.
Before his enlightenment, he never did anything wrong, never spoke anything wrong, never thought anything wrong. Every thought, word, and deed of him before his enlightenment, before his meditation, were perfect. So, he was enlightened, highly enlightened before his enlightenment. And after his enlightenment, he became more enlightened. When we say Buddham Sharanam Gacchami, we speak about those enlightenments which are before enlightenment and those enlightenments which are after enlightenment. Enlightenment is a grand vista. If you are eating fish, goat, are you enlightened? If the husband is raping his wife, is he enlightened? No way. So this is all enlightenment before enlightenment. Before knowing life after, there is so much enlightenment required by everybody. Where there is enlightenment, there is health and happiness and plentiness and abundance. Where there is no enlightenment, neither there is health, nor peace, nor fulfillment, nor contentment, nor anything. Lot of enlightenment is required before enlightenment, and lot of enlightenment is required after enlightenment. I know about life or death. Okay, I am soul. I am not the body. I am not these molecules. I am not these limbs, kidneys and heart. And okay, I know that I am Atma. I know that Mamatma Sarva Bhutatma. After that also you require a lot of enlightenment. You must know what is the astral body. You must know what is the causal body. You must know what is the supracausal body. You must know the whole circle of reincarnation and karma. So many things are there for you to learn. Please remember this point. Lot of enlightenment is required before your enlightenment, and lot of enlightenment is required after your enlightenment. Fortunately, because of my own past karma, I know everything about enlightenment before enlightenment and everything about enlightenment after enlightenment. That's what I know. That's why I am able to guide each and every person every given instant. Either in the department of enlightenment, or in the department of enlightenment before enlightenment, or in the department of enlightenment after enlightenment. So, see the word enlightenment, see the word Buddham, how vast it is. And we are students of enlightenment. Like students of music, like students of cricket, like students of baseball. We are students of enlightenment. So, Buddham Sharanam Gacchami is we seek enlightenment before enlightenment. We seek enlightenment after enlightenment. When you vacate your body, you are not suddenly more enlightened than when you are in the body. Only the garment is removed. You are as it is, with the same enlightenment. Just because you go into the astral world, you don't become more enlightened. The garments, the bodies, doesn't matter in enlightenment. This fact, if you can understand, if you do understand, that there's so much enlightenment is required before enlightenment.
without any concern about life after death, any soul, any reincarnation, without calculating any of these things, lot of enlightenment is required. In human relations, in human animal relations, in human plant relations. And enlightenment means human astral relations, human causal relations, causal world relations. There is one government all over the creation. There are no two governments. And that government is no government at all. Nobody governs others. No enlightened man governs other people. Every enlightened man governs himself, that's all. And there is rule and order and magnificence throughout creation without any governance. You must read a hell of a lot to become more and more and more and more enlightened. You must do a lot of meditation to become more and more enlightened. You must do a lot of service to become more and more enlightened. You must do a lot of sajjana sangatya to become more and more enlightened. It's an on. So, Buddham means, Buddham, the word Buddham comes from the word Buddhi. What is Buddhi? If you are talking more, when I give a mic to somebody, if they talk more, one word, two words, I get jitters here. On this Buddha Purnima day, we remember the great Buddha. He was born on the full moon day. He got his enlightenment on full moon day. He left his body on the full moon day. And that full moon day is today. When we remember the Buddha, we remember the Four Noble Truths. We are all those people who understand those noble truths. We have experienced that in our lives. We have realized those truths. Those truths are: suffering is universal. First noble truth. Second noble truth is desire is the root cause for suffering. Third is avidya is the root cause of suffering. Fourth is the way of operating avidya, that is the eightfold path. We all understand the eightfold path. Right speech, right desires, right way of earning living, right behavior, right attention, right concentration, and right meditation. We understand all these things very well. Through understanding of all these things, we have ourselves become Buddhas. We have realized ourselves. We achieved our enlightenment. There is nothing left for us but to work it out for the rest of our lifetimes.
It was hard work for us. And we have all worked for that. Having worked for that, the rest of the life is for living that happily. And to help everybody in this world to become a Buddha. That is our job. What a great pyramid valley. What beautiful morning. Let us give big claps for Pyramid Valley. The body. And so is it a journey in the other dimension for him? He has become a great intelligence. From the intelligence, he must become a supreme intelligence. But supreme intelligence is only one, right? So he merges with that, or there's a competition there? There is cooperation there. There is no competition in those worlds. There is only stupid competition in the human kingdom. Right. In the divine kingdom, there is no competition. There is only beautiful cooperation, togetherness, same purposeness. They are independent, but they are all together. There is no competition there. There is only wonderful cooperation there. Right. They give themselves different functions to run the whole cosmos. You become an administrator there. Who is a Buddha? A Buddha is a person who knows everything about everything. You name it, he knows everything. On any subject. So management is a left-hand job for a Buddha, any Buddha. Managing anything is a left-hand job for a Buddha. Because he knows everything about everything. He manages perfectly. All the people under him are perfectly happy with such leadership. So, this Buddha CEO program is very, very dear to my heart. It was dear to Socrates' heart. Only philosophers should rule. Yatha Raja Tata Praja. As the king is, so are the people. As the leader is, so are the followers. As the teacher is there, so are the disciples, students. Talk about meditation. We have to mention the Grand Master Gautam Buddha. He is the symbol of meditation for all of us. That great master happened 2500 years back. He was in search for truth. And he got the truth. Now whatever has been done by that great master 2500 years back can be replicated, must be replicated by every other person to gain the similar enlightenment. The way is meditation. And the process is called as Anapanasati. In the same terms as given by Gautam Buddha. Ana means inhalation, apana means exhalation, sati means to be with. Anapanasati means to be with the inhalation and exhalation of the breath. Witnessing the breath and becoming one with the breath. Becoming one with the kriya of a physical body. A physiological kriya of a physical body. This is otherwise called as kriya yoga. Karma is what you do. Kriya is what happens in the body. These two terms must be understood. Karma yoga and kriya yoga. Yoga is union. Karma yoga means union with your own action. Kriya yoga means union with some of the kriyas of the body. Breath is a beautiful kriya of the body. In the body, of the body, by the body, for the body. Now becoming one with that kriya, that process is called as kriya yoga.
which is nothing but anapanasati, where your intention is not there, your interference is not there. You are just a witness to that process. Now, as you close your eyes and become one with your breath, in the beginning the mind rebels against it. He says, hey, open your eyes. You don't have to continue with this stupid practice. Go and play cricket. Go and watch TV. Your neighbor is waiting to fight with you. Go and fight with that neighbor. So the mind plays all the tricks. But a determined person who is for enlightenment, like Gautam Buddha, sticks to his or her practice of meditation and ultimately becomes a Buddha. Like every other caterpillar which has become a butterfly, this caterpillar is also becoming a butterfly through meditation. The truth is the same for every caterpillar. The truth is the same for every butterfly. The illusion is the same for every non-meditator. And the truth is the same for every meditator. For a non-meditator, the illusion is that he is the body. His vision for himself begins with the body and ends with the body. That is the truth for a non-meditator, but there's an illusion for a Buddha. You are not your physical body. You are not atoms and molecules. You are not cells in biology. You are something beyond that, more magnificent than that. You are a fundamental consciousness. You are a soul entity, eternal entity. Buddha Purnima days are days to remember the Buddha's teachings. Like, we practice music every day here. We should listen to the enlightenment every day. That's what we are doing here. Buddha said, there is dukkha. First truth. The second truth is, the dukkha is because of more than necessary desire. That is called a trishna. You must limit yourself. If you need 100 rupees per day, you must earn only 100 rupees per day. If you want to grab money from everywhere, then that is the source of dukkha. You see. So, if you want 100 rupees per day, if you are trying for 1000 rupees per day, that is called a trishna. That is the source of dukkha. That trishna is the source of dukkha. If you want 100 rupees per day, if you are working only for 100 rupees per day, then there is no dukkha. Without trishna, there is no dukkha. 2 जलेबी का भूख है, हम 10 जलेबी खा बैठेंगे तो शरीर कहेगा तू तो बेवकूफ है. You are a fool and you will pay for it. As long as you are a fool, you will pay for it. Dharmam. When you are enlightened, there is a dharmam. Before your enlightenment, there is another dharmam. After your enlightenment, there is another dharmam. What is Buddha dharmam? What is the dharma of a Buddha? What is Buddha dharmam? The dharma of a Buddha. The dharma of a non-Buddha is different. The dharma of a Buddha is different. The dharma of a non-enlightened person is different. The dharma of an enlightened person is different. What is the Buddha dharma? What is the kartavya of a Buddha? The kartavya of a Buddha, the dharma of a Buddha is to help another person become a Buddha. That is the Buddha dharma. Now you live for others. Now you take care of others. Now you are always lending a helping hand to others. That is the Buddha dharma. So first you seek enlightenment, then you seek the dharma of the enlightened person, then Buddha Sangham Sharanam Gacchami. Now this great gathering here is a great Buddha Sangha. This is a Sangha of all Buddhas. This is a Sangha of all those people who are desperately interested in enlightenment.
who can't live without enlightenment. Like a fish cannot live without water, a Buddha cannot live without this Buddha Sangha. The society, a community of enlightened beings is called a Buddha Sangha. There is the first Buddham, then there is Buddha Dharmam, action of the Buddha, then there is the Buddha Sangam. Pyramid spiritual societies movement is the grandest possible Buddha Sangha on this earth, right now, or anywhere in the creation. The more you do meditation, you will understand this point. The more you read books, you will understand this point, that the pyramid spiritual society movement is the greatest Buddha Sangha. Now in the creation, we are so very great. We are so very wonderful persons. That's why we want to come back here again and again and again. We want to seek the company of Buddhas. And we are always in the Buddha Dharma. Whoever comes with a little less enlightenment than us, then we say, "Hi guy, come here. Now you have to fine tune here. You have to read this book. You have to do this meditation. Go to that person and learn something from that person. Go to this person and learn something from them." So we guide. That is the Buddha Dharma. We seek enlightenment within ourselves, then we seek the Buddha Dharma, the action, the kartavya, the dharma of the Buddha. Then we seek the company of Buddhas. When one Buddha is there, there is great celebration. There are two Buddhas are there, greater celebration. Then so many Buddhas are together here. What a great celebration it is. There are degrees of enlightenment. There are degrees of buddhi. There are degrees of Buddhahood. Good, better, best. Whenever two persons meet, two Buddhas meet, either they keep quiet or they discuss only enlightenment. If anything else comes in, then you have to become a little more enlightened. Buddhi is about quality in thinking, quality in eating, quality in speaking, quality in writing, quality in thinking. Enlightenment in thinking, enlightenment in eating, enlightenment in speaking, enlightenment in writing, enlightenment in shaking hands, in embracing. Only one enlightened person can understand another enlightened person. Sanjay King is playing so much, or Ganesh is playing so much. What can you understand what they are playing? You need to be a great musician to understand what they are playing. Similarly, less enlightened people cannot understand more enlightened people. It's prima facie ruled out. They can enjoy their company, but they cannot understand them. You can enjoy the music, but you cannot understand the music. To understand the music, lot of effort is required to understand, to practice, to learn the science and art and science of music. Similarly, to be able to enjoy another enlightened person, you need a lot of enlightenment. Otherwise, you cannot understand any enlightened person. The more enlightened persons can understand the less enlightened person, but the less enlightened person cannot understand the more enlightened person. He thinks something is wrong, strange with this fellow. Either wrong or strange. Or, I can't understand this fellow. Maybe he's right, maybe he's wrong, I don't know. When you understand, when you gather more enlightenment within yourself, then you will understand. These 7 days, we are living here in the Buddha Sangha, where everybody is a Buddha here. Remember that point. So, you have to learn, talk,
to each and every person to gather some light from that person. That is the purpose of these 7 days congregation of Buddhas. The more your enlightenment, the more your enjoyment of life, the more the celebration in life, the more the oneness in life. All personal problems vanish when you are enlightened. People come for clearing their personal problems, but they should not come to clear their personal problems. They must come here to have more enlightenment. In that scheme of more enlightenment, your personal problems will be automatically solved, whatever it is. Don't concentrate on personal problems. Concentrate on seeking enlightenment, more and more light, understanding things. When Gandhiji said, Sabko Sanmati De Bhagwan, what is that Sanmati? That is Buddhi, that is Buddham, that is enlightenment. The word Sanmati, Sabko, Sabko, किसी एक को नहीं, सबको. दे भगवान, परंतु कोई भगवान ऊपर से देने वाला नहीं है. हमें अपने आप को सुशिक्षित बनना ही है. We have to seek training in enlightenment. कोई भी देता नहीं. If you don't seek, nobody is going to give you. If you seek, everybody is going to give you. It is the seeking that is important. That seeking is called as Sharanam Gacchami. Buddham Sharanam Gacchami. I seek enlightenment. I seek Sanmati. I don't want Sanmati. I want only Rupaya. I don't want Sanmati. I want only good husband. I don't want Sanmati. I want obedient wife. I don't want Sanmati. I want only my child. I don't want Sanmati. I want a big building. I don't want Sanmati. I want to become MLA. I don't want Sanmati. What you should seek is Sanmati. Sabko Sanmati De Bhagwan. What is Sanmati? Sanmati is nothing but Buddham. The word Sanmati, the word Buddham, the word enlightenment are equivalent words. सबको सन्मति दे भगवान. देने वाला भगवान. आप स्वयं भगवान हैं. आप तो लेने वाले भगवान हैं, पाने वाले भगवान हैं. कोई देने वाला भगवान नहीं. लेने वाला भगवान है, पाने वाला भगवान है. शरण लेने वाला भगवान है, शरण देने वाला भगवान नहीं है. Nobody is there to give you any refuge. No person. Sanjay Kingi cannot give music to anybody. How can Vardhaman Mahavir give enlightenment to anybody? Nobody can give music to anybody. स्वामी जी थोड़ा म्यूजिक दीजिए. हमारे स्वामी जी को दीजिए ना. संजय किंगी जी, give music to him. स्वामी जी So, दे भगवान, कोई दे भगवान नहीं है. मैं कोई गलती बात की क्या? मैं कोई गलत बात किया क्या? हो गया. वो दिन ढल गया. फिर नेक्स्ट डे फिर वही बात. 1 महीने तक वो छोड़ा नहीं इसको, बुद्धा को. ये तो मुंह खोलता ही नहीं बुद्धा. 1 महीने के बाद तो सेम थिंग रिपीटेड फॉर 1 मंथ. वो भी नहीं छोड़ता, ये भी बात नहीं करता. दोनों नहीं छोड़ते. दोनों नहीं छोड़ते. सही बात है. एट द एंड ऑफ 1 मंथ फिर वही क्वेश्चन पूछा. बुद्धा बता. ओके बाबा, नाउ आई विल टेल यू. ओके, you put a question to me. Yes or no? Yes, Swami, I've been putting the same question to you for the last 1 month. No, it's okay. You are right. You know, you are very good. But first of all, understand, I will explain to you the theory about questions. So he told this to that fellow. See, he told,
there are 4 types of questions. Okay. Kitne? 4. I cannot open my mouth immediately. It takes a lot of time. Okay. For example, my question to you. Which is the most important event you have that is in your lifetime? Bolo. Bolo. सोचना पड़ेगा हाँ ऑब्वियसली पिरामिड वैली meditation. I mean, you got the answer, but you have to think. Yes. Okay. But I have to think. Yes. Okay. तो आपका क्वेश्चन ऐसा भी नहीं कि वो सेकंड टाइप ऑफ क्वेश्चन. ओके. थोड़ा थिंकिंगेबल बोल सकते हैं उसको. बट योर क्वेश्चन इज नॉट दैट. एंड द थर्ड टाइप ऑफ क्वेश्चन इज अ क्वेश्चन which can be only answered by a counter question. Okay. आप ये ब्लैक कलर का कुर्ता क्यों शर्ट क्यों पहने आप ये ब्लू कलर का कपड़ा शर्ट क्यों पहने बच्चा सीख गया 3 ही क्वेश्चन में राइट दाढ़ी क्यों बढ़ाया आप यानी द थर्ड टाइप ऑफ क्वेश्चन के लिए और एक एग्जाम्पल दूंगा मैं. एक बंदा क्या गया कॉलेज स्टूडेंट्स से, मैं एक क्वेश्चन दूंगा आपको आंसर लिखने का है. क्वेश्चन दूंगा आंसर लिखने का है. सबको पहला आंसर पेपर दे दिया, खाली पेपर. सबके पास एक पेपर आ गया. अब सबको क्वेश्चन पेपर दिया. क्वेश्चन पेपर लिखा हुआ है एक ही वर्ड वाई. ओनली वाई. अब बोले ये क्या होता है, क्या लिखने का है, कुछ समझ में नहीं किसको, सब कंफ्यूज. एक ही बच्चा लिखा 100 में से वाई नॉट. मेरे भी दिमाग में यही आया व्हाई नॉट. वाई इज अ क्वेश्चन, वाई नॉट इज आल्सो अ क्वेश्चन. ओके. वाई नॉट क्वेश्चन मार्क ना. यानी third type of question is a question which can be answered only by a counter question. Then what is the fourth type of question? Fourth type of question is a question, okay, which cannot be answered at your level of evolution. Okay. You have to evolve a lot. Okay. Then nobody need tell you. You will understand. No बच्चा का जैसा. అది కపిల వస్తు నగరం, ఇది శుద్ధోదన రాజ్యం. మాయా కడుపున జననం, ఇది మానవ జాతికి వరము. ఈ భువనంపై ఓ బుద్ధుడు, తన పేరే సిద్ధార్థుడు.